హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. పండ్ల విక్రేతలు కస్టమర్లను మోసం చేసే షాకింగ్ విధానం వెలుగులోకి వచ్చింది. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఒక వీడియో విక్రేతలు ఇప్పటికే చెడిపోయిన లేదా తక్కువ బరువు ఉన్న పండ్లను త్రాసులో ఉంచి కస్టమర్లను ఎలా మోసం చేస్తున్నారో చూపిస్తుంది. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ మెట్రో స్టేషన్లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ వీడియో ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ మెట్రో స్టేషన్ కింద నిలబడి ఉన్న పండ్ల విక్రేతల దృశ్యంతో ప్రారంభమవుతుంది. దీని తర్వాత కెమెరా మామిడికాయలు అమ్మే బండిపై దృష్టి సారించింది. ఆపై బయటకు వచ్చే దృశ్యం నెటిజన్లను కోపంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. దుకాణదారుడు చాలా తెలివిగా 2 కుళ్ళిన మామిడి పండ్లను త్రాసులో ఉంచినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. దీని తర్వాత కస్టమర్ ఎంచుకున్న మామిడి పండ్లను ఆ చెడ్డ మామిడి పండ్ల పైన వేసి వాటిని తూకం వేస్తాడు. దీనివల్ల కస్టమర్ తనకు సరైన బరువు మరియు తాజా పండ్లు వచ్చాయని అనుకుంటాడు. అయితే వాస్తవానికి దుకాణదారుడు తనను మోసం చేశాడు. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది తమ అనుభవాలను పంచుకున్నారు మరియు వారు కూడా అలాంటి మోసాలకు గురయ్యారని చెప్పారు. మంచి పండ్లు ఎంచుకుంటే చెడ్డవి ఎలా వచ్చాయని నేను కూడా షాక్ తిన్నానని ఒక యూజర్ రాశాడు. ఇది నాకు 2 సార్లు జరిగింది, కానీ ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉన్నానని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. మరొక వినియోగదారు ఉత్తమ్ నగర్ నుండి కొనకపోవడమే మంచిదని కూడా అన్నారు. సరైన రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం రోడ్డు మంజూరు చేసింది. అధికారులు పనులు చేపట్టారు. కొన్ని రోజులకు రోడ్డు పూర్తయింది. అయితే నిర్మాణాన్ని చూసిన వారంతా షాక్ అయ్యారు. ఇదేంటి, రోడ్డు ఇలా కూడా వేస్తారా అని ముక్కున వేలేసుకున్నారు. ఎందుకంటే కరెంట్ పోల్స్ మధ్య రోడ్డు వేసినట్లుగా ఉందది. రోడ్డు మధ్యలో కరెంట్ పోల్స్ ఉంటే ఎలా వెళ్తారని స్థానికులు ప్రశ్నించినా స్పందించేవారే లేరు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. సిర్మౌర్ జిల్లాలోని బద్రీపూర్, కిషన్పుర, సంతోఖ్గఢ్, పురువాలాల గ్రామాలను కలుపుతూ ఈ రోడ్డు వేశారు. రోడ్డు వేసేటప్పుడు కరెంట్ పోల్స్ తీయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దీన్ని వీడియో తీసి పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఆ వీడియోలో వారెవ్వా ఏం తెలివి, రోడ్డు సూపర్ వేశారు, మందు తాగిన వ్యక్తులు రోడ్డును చూడకపోయినా కరెంట్ పోల్స్ను చూస్తారు, నిజంగా అద్భుతం, ఈ రోడ్డు హిమాచల్ టూరిజాన్ని పెంచుతుంది అంటూ సెటైర్లు వేశాడు. ఈ అంశంపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సుఖ్రామ్ చౌదరి స్పందించారు. విద్యుత్ లైన్ కనీసం 25 ఏళ్ల పాతదని, రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పుడు అధికారులు విద్యుత్ లైన్ను కూల్చివేయాలని ఆలోచించలేదని తెలిపారు. అధికారులు పోల్స్ మధ్య నుండే రోడ్డు వేసుకుంటూ వెళ్లారు. ఈ స్తంభాలను మార్చమని నేను సంబంధిత శాఖను అభ్యర్థించాను. అయితే దీన్ని తీయడానికి నిధులు లేవని అధికారులు చెప్పినట్లు వివరించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంజనీర్ల అద్భుతం, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం, ఇండియన్ ఇంజనీర్లు అంటేనే ఇలా ఉంటారు, సిమ్లా తర్వాత ఈ రోడ్డు టూరిస్ట్ స్పాట్గా మారుతుంది అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో బీహార్లోని ఇటువంటి ఘటనే జరిగింది. పాట్నా నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహానాబాద్లో జిల్లా యంత్రాంగం 100 కోట్ల రూపాయలు రోడ్డు విస్తరణ ప్రాజెక్టును చేపట్టింది. చెట్లను తొలగించడానికి అటవీ శాఖను సంప్రదించగా వాళ్ళు ఒప్పుకోలేదు. చెట్లను కొట్టేసి భూమికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో అధికారులు చెట్ల మధ్య నుండే రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు హిమాచల్లోనూ అటువంటి ఘటనే చోటు చేసుకోవడం గమనార్హం.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో కూరగాయలు ఆకుకూరలు అమ్ముకునే వ్యక్తి ఆవేదనతో పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వినియోగదారుడు ఆకుకూర కట్ట తీసుకునే క్రమంలో 5 రూపాయలకే ఇవ్వాలని అడగడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చెందిన రైతు గోడు వెళ్లబోసుకున్నాడు. వ్యవసాయంలో అతను పడిన బాధలను వర్ణిస్తూ పాడిన పాట అందరినీ ఆలోచింపజేస్తోంది. ఎంతైనా అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందంటున్నారు నెటిజన్లు. ఏం బతుకిది, రాయనై పుడితే బావుండు అంటూ ఓ రైతు పాట రూపంలో వర్ణించాడు. తనతో పాటు సాటి అన్నదాతలు పడుతున్న కష్టాల కన్నీటిని వివరిస్తున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. దేశానికి అన్నం పెట్టి అన్నదాత బతుకు హీనంగా మారిందో, 10 మంది కడుపు నింపే రైతుల దుస్థితి ఎంత దుర్భరంగా మారిందో అంటూ పాట సాగుతుంది. ఎండుతుంటే వారి కడుపు ఎలా తరుక్కుపోతుందో, కష్టపడి పండించిన పంటకు సరైన ధర రాక, ప్రభుత్వాల నుంచి న్యాయం జరగక రైతులు పడే బాధేంటో వివరిస్తూ తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన అరెంపుల వెంకన్న పాడిన పాట అందరినీ ఆలోచింపజేస్తోంది. చిన్నతనం నుంచే వ్యవసాయం చేస్తున్న వెంకన్న గ్రామంలో తనకున్న 3 ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండించి వాటిని మార్కెట్కు తరలించి విక్రయించే సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ వాపోయాడు. అధికంగా పెట్టుబడులు కావడం, ప్రకృతి సహకరించకపోవడంతో గిట్టుబాటు ధర రాక విసుగు చెందిన వెంకన్న కొంత భూమి కౌలుకు ఇచ్చి మరికొంత భూమిలో ఆకుకూరలు పండించి చుట్టుపక్కల ఊర్లలో అమ్ముతూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల పక్కనే ఉన్న దమ్మాయిగూడెం గ్రామానికి ఆకుకూరలు అమ్మేందుకు వెళ్లిన వెంకన్న గోంగూర కట్ట 10 రూపాయలు చెప్పగా ఓ వినియోగదారుడు 5 రూపాయలకే బేరమాడాడు. ఆ సమయంలో వెంకన్న బాధతో పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చేసేది గోరంతా అయితే చెప్పుకునేది కొండంత అన్నట్టుగా ప్రస్తుత రోజుల్లో చాలామంది పబ్లిసిటీ కోసం పాటుపడుతుంటారు. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలనే ఆరాటంతో ఎక్కడ పడితే అక్కడ ఎగబడి ఫోటోలు, వీడియోలకు ఫోజులిస్తుంటారు. అలాంటి పబ్లిసిటీ స్టంట్ కోసం పాటుపడిన ఓ సామాజిక కార్యకర్త ప్రాణాల మీదకు తెచ్చింది. ఆయన ఫోటోలకు పోజులిస్తూ గుంతలో పడిపోయిన ఘటన మధ్యప్రదేశ్లోని సియోనీలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లోని సియోనీలో ఓ ఆలయం నిర్మిస్తుండగా కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. అప్పటికే గుంతలు తవ్వి ఉండగా మట్టిని తీసుకువెళ్లి పక్కన వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలయ నిర్మాణం జరుగుతుండగా అక్కడికి వెళ్లిన డాక్టర్ ప్రఫుల్ శ్రీవాస్తవ కార్మికుడి చేతిలో నుంచి తట్టను తీసుకొని ఫోటోలకు ఫోజులిస్తూ గుంత చివరకు వెళ్ళాడు. అది కాస్త కూలిపోవడంతో గుంతలో పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. వీధి కుక్కల బెడద బాగా పెరిగిపోయింది. ప్రజలు వీధుల్లోకి రావడానికి కూడా భయపడే పరిస్థితి. ఈ కుక్కలు పిల్లలు, వృద్ధులు సహా అందరిపై దాడి చేస్తున్నాయి. తాజాగా ఓ కాలేజీ అమ్మాయిపై వీధి కుక్కలు క్రూరంగా దాడి చేశాయి. ఆ దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఉదయం కాలేజీకి వెళుతున్న యువతిపై కొన్ని వీధి కుక్కలు అకస్మాత్తుగా దాడి చేశాయి. ఆ యువతి స్నేహితురాల సాయంతో ప్రాణాలతో బయటపడింది. ఈ భయంకరమైన దాడికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. వీధి కుక్కల గుంపు అకస్మాత్తుగా కాలేజ్ అమ్మాయిపై దాడి చేసింది. ఉదయమే పరీక్ష ఉండటంతో ఆమె కాలేజీకి కొంచెం త్వరగా బయలుదేరింది. కాలేజీకి వెళ్లే దారిలో కుక్కలు ఆమెపై దాడి చేశాయి. కుక్కలు ఒకసారి కాదు 2 సార్లు ఆమెపై దాడి చేశాయి. కానీ అదృష్టవశాత్తు ఆ అమ్మాయి స్నేహితురాలి సహాయంతో ప్రమాదం నుండి బయటపడింది. కుక్కల దాడిలో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. తరువాత స్థానికుల సహాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇది ఇవాల్టి వింతలు విచిత్రాలు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.